ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నిన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము. యెహోవా ఇలాగు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు దేవుని తట్టు తిరిగిన ఎడల, నీవు దేవుని సన్నిధిలో నిలిచిన ఎడల, నిన్ను ఒక ఇత్తడి ప్రాకారముగా దేవుడు ఉంచుతాడు. ఇత్తడి అనగా చాలా గట్టి పదార్థము. అది దాన్ని వంచాలన్నా ఇరచాలన్నా అది చాలా అసాధ్యమైనటువంటి పని. అయితే ఈ రోజున నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏది మంచి ఏది చెడు, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏది స్థిరమైనది ఏది అస్థిరమైనది, ఇలా ఈ విధంగా నీ జీవితంలో నువ్వు ఏదైనా ఒక పని చేసే ముందు, లేదా ఒక మాట అనే ముందు, లేదా ఏదైనా ముందుకు ఒక కార్యం కోసం వెళ్లే ముందు ఇది దేవునికి వద్ద విచారణ చేసి చూడు. మోషే అదే విధంగా విచారణ చేశాడు, అదే విధంగా సమూయేలు విచారణ చేశాడు, సౌలు దేవుని వద్ద విచారణ చేశాడు. వీళ్ళందరినీ దేవుడు ఒక ఉన్నతమైన స్థలములలో ఉంచాడు. వాళ్ళందరికీ సహాయం చేసిన దేవుడు, ఒక ఉన్నత స్థలంలో ఉంచిన దేవుడు ఈ దినమున నిన్ను కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంచటానికి దేవుడు ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. నీవు చేయవలసిందల్లా దేవుని సన్నిధిలో ఉండటానికి నీలో ఉన్నటువంటి చెడునంతటిని తీసివేసుకొని నీవు దేవుని పైన ఆధారపడి దేవుని యందు నమ్మకము విశ్వాసము ఉండి నువ్వు జీవించిన వేళ దేవుడు నీతో అంటున్నాడు, నేను ఇత్తడి ప్రాకారముగా, ఎవ్వరు పడగొట్టలేనటువంటి ఇత్తడి ప్రాకారముగా నిన్ను ఉంచుతానంటున్నాడు. అంటే ఎంతగా ఒక ఉన్నతమైన స్థానములో, ఒక ఘనమైన స్థానములో నిన్ను దేవుడు ఉంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క ఆదివారపు ఉదయకాల దినమున ప్రతి ఒక్కరిని మీరు దీవించినందుకై, ఆశీర్వదించినందుకై మీకు స్తోత్రము తండ్రి. ఎంతమంది మీ సన్నిధానంలో నిలవటానికి పరిగెడుతూ ఉన్నారో, నడుస్తూ ఉన్నారో దేవా, తను మీ సన్నిధానంకు రావటానికి నాయన ఆసక్తి కలిగి ఉన్నారో దేవా, అటు కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇత్తడి ప్రాకారముగా వారి కుటుంబం చుట్టూ మీ గోడను ఉంచి వారి జీవితాలలో సుఖ సంతోషాలతో వర్ధిల్లాగిన సహాయం చేయండి. పరలోకపు ఆశీర్వాదాలు వారు పొందుకునేలాగిన సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం దేవా, ప్రాధేయపడుతున్నాము తండ్రి. నాయన ఈ దినమున ఎంతమంది నాయన ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగున సహాయం చేయండి తండ్రి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి దేవా. బలహీనులకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణపడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాము దేవా. యేసు నామమున కార్యాలు జరిగించండి, కృపను కురిపించమని వేడుకుంటున్నాం, అద్భుతాలు జరిగించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది దినమున బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో, మూయబడిన ప్రతి గర్భము తెరవబడునుగాక యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఉద్యోగాలు లేకుండా బాధపడుతూ ఉన్నారో, దానికి తగినటువంటి ఉద్యోగాలు వారికి అందించండి యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో, వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము రాజా. మీ కృపలో భద్రం చేయండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. కుటుంబ కలతల నుంచి విడుదల కలిగించండి, వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఎక్కడెక్కడైతే నాయన ఆరాధనకి వెళ్తూ ఉన్నారో, ఏ ఏ ప్రదేశాలలో ఆరాధన జరుగుతూ ఉన్నాయో దేవా, ప్రతి ఒక్క ఆరాధనను మీరు అందుకొనండి దేవా, సహాయం చేయమని వేడుకుంటూ ఎంతమంది మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారో అటువంటి వారిని దర్శించండి. నేను మరి మీ చిత్తమైతే మీ సన్నిధిలో అడుగుపెట్టు భాగ్యమును, పరిశుద్ధముగా మీ సన్నిధిలో కూర్చుండి మీ నోటి వల్లే మీ ముందులాగున సహాయం చేయమని వేడుకుంటూ దేవా, ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు, నజరేయుడైన
నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.